ఇంజనీరింగ్ కాలేజ్లో ఏఐ కోర్సు మేనేజ్మెంట్ విద్యా మార్పులపై కీలక సదస్సు నిర్వహించారు. పలు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు పాల్గొని మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యాసంస్థలు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలకు మనిషి బానిస కాకుండా వాటిని నైతికంగా వినియోగించుకోలా విద్యార్థుల అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యాపారమయం కాకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో మనం ధనంజయ్ గారు డీన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఒక్కరోజు ఒక సమావేశం చేయడం జరిగింది. ఒక సెమినార్, ఒక కాన్ఫరెన్స్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ప్రముఖ విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి ముగ్గురు వైస్ ఛాన్సలర్లు, మాజీ వైస్ ఛాన్సలర్ హిమాలయన్ యూనివర్సిటీ అయిన నేను, నలుగురు ఇంకా మేధావులు ఆంధ్రప్రదేశ్ నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా డెలిగేట్స్ రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఈ ధరలో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి, దాంట్లో తీసుకురావాల్సినటువంటి మార్పుల గురించి చర్చ చేయడం జరిగింది. ఇది ఒక రకంగా మన ధనంజయ్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంది. ఇట్ ఈస్ ఏ హెడ్ ఆఫ్ ద టైమ్స్. యాక్చువల్లీ ఇండియా ఈజ్ ఏ మ్యాన్ పవర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, మనందరికీ తెలుసు. సో విద్య సరైన నాణ్యంగా ఉంటే మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగం సంపాదించిన అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ మోస విధానంలో ఉన్నటువంటి ఈ విద్యని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ విధమైన టెక్నాలజీతో అనుసంధానం చేసి ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలు, స్కిల్స్ డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు అందరూ చర్చించడం జరిగింది. మరి ఇంకా ప్యానల్ డిస్కషన్స్ అవన్నీ ఉన్నాయి. దీని ద్వారా మేమేం చేసుకుంటుంటే తీర్మానం చేస్తున్నామంటే ఎంబీఏలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. ఇంకా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ కాకుండా టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలి, సిలబస్లో మార్పులు తీసుకురావాలి. తద్వారా స్కిల్స్ అభివృద్ధి చెంది ఉద్యోగానికి, పరిశ్రమకి పనికొచ్చే చదువులు నేర్పించాలనేటువంటి తీర్మానానికి అయితే వచ్చాం. దాని ద్వారా విద్య ఎక్కువ డెవలప్ అవటం వల్ల మన వాళ్ళు ఇతర దేశానికి వెళ్ళి రెమిటెన్సెస్ పంపించడం వల్ల మన ఎకానమీ సూపర్ ఎకనామిక్ పవర్గా అవుతుంది. నెక్స్ట్ 5 years 6 years డౌన్ ద లైన్ నెంబర్ 2 or నెంబర్ 1 అయినా సూపర్ ఎకనామిక్ పవర్ అయినా ఆశ్చర్యం లేదు. నారాయణ I can say they are the rock stars of management education who are in the dais. They can speak for hours and days together on this the evolving management education, the role of AI and all these things. I have witnessed Honorable Vice Chancellor Professor Rajsekhar sir from last 20 years in the Central University and in various forums. NVR Jyoti Kumar sir in various groups, and also one of his speech in Andhra University centenary celebrations is highly celebrated and highly philosophical. I am reminded of Abdul Kalam's speeches in such a philosophical background. So yes, we want to listen to these vice chancellors on the same stage. It is like almost like a exchange of ideas. We were witnessing. We are very much. I am short of words. I am unable to get words to describe the historical moment here, where the people are such a. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని SBI బ్యాంక్